కార్తీక మాసం శనివారం ఏకాదశి తిథి రోజు నర్సీపట్నంలో ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్తీక దీపోత్సవ నిర్వహణలో స్పీకర్ అయ్యన్న శివ్ ఫౌండేషన్ సంయుక్తంగా పాలుపంచుకున్నారు. కార్తీక మాసం శైవ భక్తులకు విశిష్టమైనదని, మహిళలందరూ సామూహిక దీపారాధనలు విశేషంగా చేస్తారన్నారు. నర్సీపట్నంలో విశేష ఉత్తర వాహినిగా పిలువబడే పుణ్యక్షేత్ర సమీపంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈటీవీ నిర్వహిస్తున్న దీపోత్సవంలో భక్తులందరూ పాల్గొనాలని అయ్యన్న పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో మొదటి నుంచి చూస్తున్నానండి, ఆధ్యాత్మికంగా చాలా ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఉత్తరవాహిని అని ఉత్తర కాశీ అంటాం, ఆ ఏరు ప్రవహించారు. అటువంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అదే ఈ నర్సీపట్నంలో లేని గుడి లేదు. అంచేత ఇక్కడ భక్తులు కూడా ఎక్కువగా ఆధ్యాత్మికంగా భక్తులు. అంచేత ఇవాళ నేను అనుకోలేదు, మనం వర్షాన్ని చూసి అవుతుందా అవుదా అనుకున్నాం. ఊహించకుండా ఈవేళ మనకి ఏకాదశి రోజుని ఊహించకుండా ఈ డేట్ రావడం, కార్తీక మాసం. మరి తెలిసింది కాదు, కార్తీక మాసం అంటే మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఉదయ స్నానాలు చేయడం, పూజలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి కార్తీక మాసాలని ఈటీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఇక్కడ నర్సీపట్నం పెట్టడం ఈ ప్రాంత ప్రజలందరితో అదృష్టంగా నేను భావిస్తాను. మంచి అవకాశం. దీపారాధన, కార్తీక మాసం అంటే దీపారాధన ఎక్కువ చేసుకుంటారు. దీపం అంటే దేవుడికి దీపం కాదు, ఆ దీపం వెలుగులో మీరందరూ పునీతులు కండి అని చెప్పడం కోసం. అంటే ఇటువంటి మంచి రోజుల్లో కార్తీక మాసంలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నర్సీపట్నంలో చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. మరి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఈటీవీ వారి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే భక్తులందరూ వచ్చి కార్యక్రమం జరుపు చేసి మీ అందరికీ ఆశీర్వాదం అందరికీ వాళ్ళకి